స్పీకర్ ఆన్ చేయమ్మా, మీ అమ్మగారు కూడా వింటారు. ప్రసన్న చేస్తుందేంటి? చెప్పు ప్రసన్న. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. ఏం చెప్పాలి? పెళ్లి విషయం గురించా? అది మహేష్ తోనే చెప్పించావుగా. మరి ఇంకేం చెప్పాలి? నా కొడుకు ఎక్కడ? ఏంటి మీరు అనేది? మా అన్న ఇంటికి వచ్చి 2 రోజులైంది. ఏంటి ప్రసన్న నువ్వు అనేది? అశ్విన్ ఇంటికి రాకపోవడం ఏంటి? అవును, వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో, అసలు ఏమైపోయాడో ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ ఉండటం ఏంటమ్మా? ఈవిడ గారి అన్నయ్యని దాచేసి ఉంటారు. అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. అబ్బా, నువ్వే మా అన్నయ్యని దాచేసి ఇప్పుడేమీ తెలియని దాంట్లో భలే యాక్ట్ చేస్తున్నావే. నిజంగానే నాకు ఏం జరిగిందో తెలియదు ప్రసన్న. దయచేసి నన్ను నమ్ము. అశ్విన్ కనిపించకపోవడం ఏంటి? మొన్న గుళ్ళో జ్యోతిష్కుడు మీ ఇద్దరికి 3 నెలల్లోపు పెళ్లి అయిపోవాలని చెప్పారు. అదే మాట అశ్విన్కి చెప్పాను, అంతే. అప్పటి నుంచి ఇప్పటి దాకా వాడు బయట నుంచే ఇంటికి రాలేదు. అయ్యో, కనిపించట్లేదా? అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళుంటాడు? అబ్బా, ఏం నటిస్తున్నావమ్మా? అశ్విన్ కనిపించట్లేదని ఇంతవరకు నీతో మురళి గాని మహేష్ గాని చెప్పకుండా ఉన్నారా? అయ్యో, నిజంగానే ఎవరూ నాకు ఈ విషయం చెప్పలేదండి. ఇది మేము నమ్మాలా? దాంతో మాటలేంటి? హే ఆనంది, మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? అదేంటత్తయ్యా నన్ను అడుగుతున్నారు? దాచింది నువ్వే కదా. నేను దాచడం ఏంటి? ఇంకా ఎందుకమ్మా ఈ డ్రామాలు? మాకంతా తెలిసిపోయింది, కానీ ఇంకా నా కొడుకుని నా దగ్గరికి పంపించు. అయ్యో అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు అశ్విన్ కనిపించలేదన్న విషయం మీరు చెప్తేనే తెలిసింది. అలాంటిది నేనెందుకు అశ్విన్ని దాస్తాను? నాకు అవసరం ఏంటి? అవసరం కాదు, అనవసరం. ప్రస్తుతానికి పెళ్లి అనవసరం అనుకుని ఈ 3 నెలలు పెళ్లి మ్యాటర్ని ట్రాక్ తప్పిద్దామని ఏకంగా మా అన్నయ్యని ట్రాక్ నుంచి తప్పించాం. సారీ, అసలు నువ్వు వాడే ట్రాక్ లోనే లేకుండా చేశావు.